తెలంగాణలో మరో విమానాశ్రయం కొలువుదీరేలా చకచక అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లులో విమానాశ్రయం ఏర్పాటుకు కసరత్తు శరవేగంగా కొనసాగుతోంది. ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు మరికొద్ది రోజుల్లోనే అంకురార్పణ జరగనుంది. వరంగల్ నగరానికి సమీపంలోని మామునూరులో సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్టు నిర్మించేందుకు సానుకూలంగా ఉన్నట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేయడంతో మామునూరు విమానాశ్రయం కళ సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు అధికారికంగా ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు, భూ సర్వేల సంగతేంటి, టెర్మినల్ భవనం ఇతర భవనాల మార్కింగ్ సంగతేంటి అనే అంశాలతో మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా నిలిచే మామ్నూర్ ఎయిర్పోర్టుకు సంబంధించి మరో ముందడుగు పడిందని చెప్పవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఈ విమానాశ్రయ నిర్మాణం చకచక పనులు సాగేలా అధికార యంత్రాంగం ప్రణాళికలు అయితే రూపొందిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏవైతే అంతర్గత పనులు ఉన్నాయో ఒక కొలిక్కి వచ్చాయి. రైతులకు సంబంధించిన భూసేకరణ పూర్తయింది, రైతులకు ఇవ్వాల్సిన పరిహారం పూర్తయింది, హద్దులు నిర్ణయించడం కూడా పూర్తయింది. ఇక మిగిలిన ప్రధానమైన విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి మరో 2 నెలల్లోనే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఈ విమానాశ్రయంపై పలు అంశాలను ఆయనకు వివరించడం, ప్రధాని కూడా సానుకూలంగా స్పందించి అధికారులకు దిశానిర్దేశం చేయడం, దీంతో ఇప్పుడు కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. మరో 2 నెలల్లోనే పూర్తి స్థాయిలో విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు అయితే పడుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఇంటర్నల్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత టెర్మినల్ భవనాలు కావచ్చు, ఇతర భవనాల నిర్మాణానికి కూడా వడివడిగా అడుగులు పడే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వరంగల్ నగరానికి అతి సమీపంలోని మామునూర్ ప్రాంతంలో అత్యంత సువిశాలమైన దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించేలా కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 690 ఎకరాలు రైతుల నుంచి భూమిని సేకరించారు. ఆ రైతులకు పరిహారం కూడా ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దీని పక్కనే ఉన్న దాదాపు 253 ఎకరాల భూమికి సంబంధించి రైతులతో ఒప్పందాలు కూడా పూర్తి చేశారు. రైతులకు పరిహారం కూడా చెల్లించారు. అంటే మొత్తం 1000 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విమానాశ్రయం కొలువుదీరేలా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇది ఒకసారి పూర్తయితే కనుక ఉత్తర తెలంగాణకు ఒక మణిహారంగా నిలవబోతుందని చెప్పవచ్చు. ఉత్తర తెలంగాణ ప్రాంతం ఒక విద్యాపరంగా కాకుండా పర్యాటక పరంగా, వాణిజ్యపరంగా కూడా అత్యంత అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు హైదరాబాద్కు పరిమితమైన విమానాశ్రయం రెండో ప్రాంతంగా వరంగల్ అభివృద్ధి చెందడం కూడా గొప్ప విశేషంగా మనం చెప్పవచ్చు. నిర్మాణ పనులను ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే భవనాలకు సంబంధించిన హద్దులు మార్కింగ్లు చేపట్టారు, భూములకు సంబంధించిన హద్దులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం మట్టి నమూనాల పరీక్షలు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రస్తుతం అదనంగా సేకరించిన భూమి ఎక్కడైతే ఈ 690 ఎకరాలకు మరో అదనంగా 253 ఎకరాలు సేకరించారో అక్కడ ప్రస్తుతం మట్టి నమూనాల సేకరణలు కూడా ఈ పరీక్షలు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా 253 ఎకరాల భూమిలో నిర్మించనున్న రన్వేతో పాటు పాత రన్వేపై కూడా మట్టి నమూనా పరీక్షలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. నెల రోజుల్లో కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఆ తర్వాత ప్రత్యేకమైన నివేదికను కూడా రూపొందించి ప్రభుత్వానికి కూడా అందించేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఇందుకోసం ఓ ప్రైవేట్ కంపెనీకి కూడా ప్రతినిధులు ప్రస్తుతం విమానాశ్రయ భూములను కూడా పరిశీలించారు. ప్రతి 70 మీటర్లకు మట్టిని సేకరించే విధంగా భూమిలోకి చువ్వలు దించి మార్కింగ్ కూడా పెట్టారు. మట్టి పరీక్షలు చేసే యంత్రాలు కూడా ప్రస్తుతం విమానాశ్రయ ప్రాంతానికి కూడా చేరుకున్నాయి. ఈ పనులు కూడా త్వరలో కొలిక్కి రానున్నాయి. అదేవిధంగా అదనంగా సేకరించిన భూమితో పాటు గతంలో 698 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో హద్దులు కూడా నిర్ణయించింది. ఆ పూర్తి స్థాయిలో భూముల్ని స్వాధీనం చేసుకుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల పరిధిలో తాత్కాలికంగా కూడా కచ్చా కాలువలు కూడా దవ్వారు. అవసరమైన ప్రదేశాలను గుర్తించి బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్కు కాకతీయుల వైభవం
ప్రతిబింబించే విధంగా రాణి రుద్రమదేవి, కాకతీయ క్యారిడార్ వంటి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవల అధికారుల బృందం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు ఏమున్నాయనేది గుర్తించి అధికార యంత్రాంగం ఆ ప్రాంతాలను సందర్శించింది. ఈ సహేతుకమైన పేరును కూడా అధికార యంత్రాంగం త్వరలోనే ఖరారు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే కనుక ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మొత్తం విద్యాపరంగా, అదేవిధంగా పర్యాటక పరంగా, పారిశ్రామిక పరంగా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఇంటర్నల్ పనులు పూర్తి కావడం, ఇక మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో అంటే ఆగస్టులో ఇక్కడి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించాలని సంకల్పంతో ఉంది. ఈ పనుల ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీని కూడా పిలవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధానమంత్రితో కలిసినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం దిశగా మరో ముందడుగుపడడం, చకచక అంతర్గత పనులు కొనసాగుతుండడం, మరో 2 నెలల్లోనే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాబోతుండడం మాత్రం ఉత్తర తెలంగాణకు ఒక వరంగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్.